నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు హ్యాండ్ కటింగ్ చూద్దామండి. ఫస్ట్ 8:30 పొడవు పెట్టుకోవాలి. అటు 8:30 పెట్టుకుని ఇలా లైన్ గీసుకోండి. తర్వాత చంక డౌన్ 3 ఇంచులు, ఇలా లోపలికి 2 ఇంచులు ఖర్చు పెట్టేసుకొని ఇక్కడ 6:30 లూజు 2 ఇంచులు ఖర్చుకి పెట్టుకుని ఇలా లైన్ గీసుకోండి. ఇది మనకి స్టిచ్చింగ్ అయ్యేటడికి 7 ఇంచులు వస్తుందండి. పైన 1:30 పెట్టుకుని ఇలా హ్యాండ్ షేప్ తీసుకోవాలి. ఇది నేను నార్మల్ హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నానండి. దీంట్లోంచి బొట్ట హ్యాండ్, ఫ్రిల్స్ హ్యాండ్ చూపిస్తాను నేను. కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూడండి, ఫుల్ వీడియో ప్లీజ్. ఇలా హ్యాండ్ కట్ చేసుకుని ఇక్కడ కటింగ్స్ ఇచ్చుకోండి. ఇది వాసంతి మేడం వేసుకున్న హ్యాండ్ డిజైన్ అండి. పిక్లో పెడతాను చూడండి. తర్వాత కింద నుంచి 3:30 లెంత్ పెట్టుకుని ఇలా ఒక లైన్ గీసుకోండి. ఇక్కడ చిన్న వీ షేప్ వస్తుంది కింద. ఈ 3:30 మటుకు మనకి బార్డర్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. నాకు 3:30 ఉంది బార్డర్, అందుకే 3:30 పెట్టాను. మీకు 4 ఇంచులు ఉంటే 4 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇలా చిన్న వీ షేప్లో తీసుకోండి. తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం ఇలా పేపర్ కట్ చేసుకుని తర్వాత అప్పుడు మెయిన్ పీస్ మీద పెట్టి కట్ చేసుకుంటే మనకి క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. అందుకోసం నేను ఫస్ట్ పేపర్ మీద చూపిస్తున్నాను. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ ఇలాగా 4 మడతల మీద వేసుకోండి. ఇది నేను బార్డర్కి వేస్తానండి లైనింగ్. ఫ్రిల్స్ దానికి లైనింగ్ వేయను, ఓన్లీ మెయిన్ క్లాత్తోనే పెడతాను. ఇది ఫోల్డింగ్ వైపు ఇలా పెట్టేసుకొని మనకు పేపర్ ఎలా అయితే ఉందో అలా చుట్టూ డ్రా చేసుకోవాలి. దీనికి ఏమి ఖర్చులు తీసుకోవసరం లేదండి. సేమ్ నేను అంతా పేపర్ కట్ చేసినప్పుడే తీసేసాను. అందుకోసమని పేపర్ ఎలా అయితే ఉందో అలా చుట్టూ డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే. కొత్త వరకు అయితే ఇది ఇంత అదంతా అని చెప్పినా కొంచెం అర్థం కాదు కదండి. మీకు హ్యాండ్ ఎంత పొడవు కావాలో చూసుకొని దానికి 1:30 ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, నేను క్లియర్ చేస్తాను. ఇలాగ 2 పీసులు వచ్చేస్తున్నాయి మనకి. ఇలాగ 4 మడత మీద వేసుకుంటే పేపర్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకున్నాను నేనండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా గొంతుకు బాగాలేదండి, అందుకోసమనే వీడియోస్ తీయలేదు, లేట్ అయింది పెడతాం. ఇప్పుడు బార్డర్ కూడా కట్ చేసుకుంటున్నాను నేను లైనింగ్ పీస్ పెట్టుకుని. తర్వాత మెయిన్ పీసు, ఒరిజినల్ పీస్ ఇలా 4 మడతలు వేసుకోండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా 4 మడతల మీద వేసుకుని పేపర్ పెట్టేసుకొని పేపర్ కన్నా ఎదురుకి 5 ఇంచులు ఉంచుకోండి క్లాత్ని. ఇది ఎంత పొడవు అవుతుందో అంత పొడవు చూసుకుని వెల్లడిపు వచ్చేసి 5 ఇంచులు చూసుకుని ఇలా పెట్టుకోండి. ఇలా డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవడమే. ఈ 5 ఇంచులది కూడా ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుందండి. మిగతాదంతా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఉన్నదంతా హ్యాండ్ అండి. హ్యాండ్ లూజు మనకి కింద పైన కూడా సమానంగా ఉందో లేదో క్లాత్ చూసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు డ్రా చేసిన మటుకు మనకి ఫ్రిల్స్లోకి వస్తుంది. మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను చూడండి, ఫుల్ వీడియో చూడండి. ఇదేనండి హ్యాండ్ కటింగ్. ఈ ఫ్రిల్స్కి కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది మెయిన్ పీసు. ఇక్కడ కూడా కటింగ్స్ పెట్టుకుంటే మనకి ఇక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టుకోవాలని గుర్తు కోసమండి. మిడిల్లో కూడా పెట్టుకోండి. అంతేనండి, హ్యాండ్ కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ కూడా చూద్దాం. ఇప్పుడు ఇలా 2 పీసెస్ వస్తాయి. ఇలాగా నేను హ్యాండ్కి పైపింగ్ వేస్తానండి. బార్డర్కి కింద పైన కూడా లోడింగ్ పద్ధతిలో చూడండి. ఇక్కడ లైనింగ్కి వేస్తున్నాను. ఇక్కడ వీడియో సరిగ్గా పడలేదు. లైనింగ్ పీస్ కింద భాగానికి వేస్తున్నానండి. వీ షేప్ కట్ చేసాను కదా, అక్కడ వీడియో సరిగ్గా పడలేదు, నేను చూసుకోలేదు.
ఇలా వీ షేప్ దగ్గర సూది దింపు ఆరమెత్తుకుని ఇలా కార్నర్స్ దగ్గర చెప్తాను కదా ఇప్పుడు అలా కుట్టుకోవాలి. మీకు ఏం కావాలన్నా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇలా లైనింగ్ పీస్కి వేసేసిన తర్వాత దీనిపైన మనం ఒరిజినల్ పీస్ పెట్టుకుని అంతేనండి వేసేయండి. దీనికి రెండో పీస్ కూడా అలాగే వేసుకోవాలి. నేను ఒక హ్యాండ్ చూపిస్తున్నాను ఇందులో. ఇప్పుడు ఇలా ఒరిజినల్ పీస్ ఉంది కదండి, ఈ పక్కన ఉన్న ఎక్స్ట్రాదంతా కట్ చేసేయండి. దారాల కింద వచ్చింది ఉంది కదా, అది కటింగ్ చేసేసుకోండి. ఇలా సర్దుకొని పిన్స్ పెట్టుకోండి, కదలకుండా ఉంటుంది మనకి. ఈ చెయ్యి వాళ్ళని బట్టి ఇలా పెట్టుకుని ఇలా స్టిచ్ వేసుకోండి. ఫస్ట్ మనం పైపింగ్ లైనింగ్ దానికి జాయిన్ చేసాం కదండి, ఆ కుట్టు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మనకి. ఫస్ట్ నేను నెక్కకి కట్ట ఎలాగైతే స్టిచ్ చేసానో అదే విధంగా అదే కుట్టు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. అదే కుట్టు మీద కుట్టాలి మనం. సేమ్ ఆ కుట్టు మీద అయితేనే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుందండి. పైపింగ్, థ్రెడ్ పైపింగ్. ఇక్కడ కార్నర్ దగ్గర కూడా అలాగే సూది దింపుకుని బాది మెత్తి కుట్టుకోవాలండి. అప్పుడు మీకు ఇంకా నీట్గా ఉంటుంది. మీకు ఇలా వేసారో కూడా తెలియదండి, పైపింగ్ ఎలా స్టిచ్ చేశారు కూడా. ఇలా సర్దుకుంటూ అదే కుట్టు మీద రావాలండి కుట్టు. తినండి. ఇప్పుడు పిన్స్ తీసేసుకుని ఒకసారి చూసుకోండి ఎట్లా వచ్చింది ఏంటో. ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. కట్ చేస్తానండి. ఇక్కడ కూడా సమానంగా కట్ చేస్తున్నాను నేను, పైన పార్ట్ కూడా నెక్స్ట్ ఉన్నది. ఇక్కడ కట్స్ ఇచ్చుకోండి, చిన్న చిన్న కట్స్ పైపింగ్ కుట్టిన దగ్గర. ఇక్కడ వీడియో అనేది సరిగ్గా పడలేదండి. తర్వాత ఇలా రివర్స్ చేసేసి పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. పై కుట్టు వేసుకోవాలండి. ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ సర్దుకుంటూ కూడా కుట్టుకోవాలండి. ఇక్కడ వీ షేప్ దగ్గర కూడా ఇలా సూది దింపు ఆది మెత్తి కుట్టుకోవాలి. షేపు బాగా వస్తుందండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ట్రా అది కట్ చేసుకోవాలి. దీనికి మెయిన్ పీస్ కూడా పైపింగ్ స్టిచ్ చేస్తున్నాను చూడండి. నేను మెయిన్ పీస్కి పైన పెట్టి స్టిచ్ చేస్తాను. అది ఖర్చు లోపలికి వెళ్ళిపోతుందండి. ఇలా తిప్పుకొని చాలా ఇదిగోండి, దీనికి నేను పైనుంచి స్టిచ్ చేసాను, పైపింగ్ స్టిచ్ చేశానండి. అది స్లిప్, అది మిస్ అయింది వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఈ హ్యాండ్ అయినా స్టిచ్చింగ్ చేస్తే చూపిస్తానండి ఇంకా క్లారిటీగా. ఇక్కడ మిడిల్లో కట్ పెట్టాం కదా, అక్కడి నుంచి అటు 1:30 ఇటు 1:30కి మార్కింగ్ పెట్టుకుని అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలండి మనకు గుర్తు. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఒరిజినల్ పీస్ కూడా ఇలా పెట్టుకోండి. రైట్ సైడ్ వైపు పెట్టేసుకొని మనకి ఇక్కడి నుంచి ఆ కట్ వరకు మట్టుకు ముందు స్ట్రైట్గా కుట్టేసుకోవాలి, సమానంగా పెట్టుకుని.
1.5 మార్క్ పెట్టాం కదండి, అక్కడ వరకు సమానంగా కుట్టేసుకొని అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. మనం ఇప్పుడు మిడిల్లోకి వస్తున్నాయి ఫ్రిల్స్ అన్నీ వస్తాయి, బాగుంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోండి, ఇలాగే ఏదైనా సూది సాయంతో చిన్న చిన్నవి, కొంచెం టైం పడుతుందండి. ఈ క్లాత్ అంతా మనం 1.5 పెట్టాం కదా, 3 ఇంచులు గ్యాప్లో 4 ఇంచుల గ్యాప్లో మనం సర్దాలి. ఈ క్లాత్ అంతా సరిపెట్టి కుట్టేసి మిగతా మనం ఇటువైపు 1.5 పెట్టాం కదా, అక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టేసుకొని అక్కడి నుంచి మళ్ళీ స్ట్రైట్గా కుట్టేసుకోవాలండి. ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు సర్దుకుంటూ సమానంగా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. అందరూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మైక్ అది తీసుకుంటానండి. కొంచెం ప్రస్తుతం నార్మల్గా చెప్తున్నాను నేను వాయిస్ ఓవరు, అందుకే మీకు స్లోగా వినిపిస్తుంది. తినండి, ఇలా కుట్టేసుకొని ఇక్కడి నుంచి స్ట్రైట్గా కుట్టేసుకోవడమే. తినండి, ఒకసారి చూసుకోండి, వచ్చింది. దీని మీద నేను డబల్ స్టిచ్ వేస్తాను. మళ్ళీని 2 కుట్టు వేసేసుకొని ఇప్పుడు ఇలాగ ఓపెన్ చేసుకుని, ఇది పైపింగ్ కుట్టాను కదా మెయిన్ క్లాత్కి, అది ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసుకోవడమేనండి. ఈ ఖర్చు మీదకి వచ్చేలాగా పెట్టుకోండి ఫోల్డ్ చేసి. ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసుకొని పైన కుట్టేసుకోవడమే ఇది చూపిస్తున్న విధంగా. మనకి 2 వైపులా కూడా లోడింగ్ పద్ధతిలో వస్తుంది, చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. అలా కుట్టేసుకుంటే మనకి హ్యాండ్ రెడీ అయిపోతుంది. మీకు అర్థం కావాలని కొంచెం స్లోగా పెట్టి చూపిస్తున్నానండి. వీడియో లెంతీగా ఉందని మనకండి, ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది హ్యాండ్ పిక్ పెడతాను, మీకు అర్థమవుతుంది హ్యాండ్ అనేది. తినండి, హ్యాండ్ రెడీ అయిపోయింది. చూసారా, లోపల బయట కూడా లోడింగ్ పద్ధతిలో వస్తుంది, నీట్గా ఉంటుంది. ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ కావాలంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. నేనైతే వేస్తున్నాను, నీట్గా ఉంటుంది గట్టిగా. పైకి పింగ్ మీద పడకుండా పక్క నుంచి వేసుకోవాలండి. ఒకరు బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ డీప్ నెక్ బ్లౌజ్కి ఫ్రంట్ లూజ్ వస్తుందని కామెంట్ పెట్టారు. దానికి నేను నెక్స్ట్ సేమ్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చెప్తానండి, అలా కట్ చేసుకోవాలా ప్రాబ్లం రాకుండా. నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓన్లీ హ్యాండ్స్ కాబట్టి మీకు చెప్పట్లేదు, నేను ఇందులో పెడదాం అనుకున్నాను కానీ మీకు అర్థం కాదండి ఇందులో చెప్పిన, అందుకోసమని చెప్పట్లేదు. నెక్స్ట్ వీడియో బ్లౌజ్ కటింగ్ వీడియో చేస్తాను, అందులో చెప్తాను. ఇక్కడ కూడా భుజం కాడి నుంచి 1.5 to 1.5 పెట్టేసుకొని ఇలా మధ్య ఫస్ట్ నుంచి కుట్టుకోవాలి. ఫస్ట్ నుంచి మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు నార్మల్గా కుట్టేసుకొని అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. హ్యాండ్ భుజం దగ్గర కూడా సేమ్ అదే ప్రాసెస్ ఆడాలి. ఇక్కడ వరకు కుట్టేసి ఇక్కడి నుంచి కుచ్చులు పెట్టుకోవాలండి. ఇక్కడి నుంచి అటువైపు 1.5 పెట్టాం కదా, అక్కడ వరకు కుచ్చులు పెట్టేసుకొని మిగతాదంతా కూడా మామూలుగా కుట్టేసుకోవాలి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిటీగా కామెంట్ చేయండి, నేను వివరిస్తాను. బ్లౌజ్ ఫ్రంట్ లూజ్ రాకుండా చూడాలంటే
మీరు నెక్స్ట్ వీడియో కంపల్సరీ చూడండి. అందులో నేను క్లారిటీగా మీకు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఆ టిప్స్ చెప్తే మీకు అర్థమవుతుంది ఏంటనేది. ఇప్పుడు నేను మామూలుగా చెప్పినా కానీ మీకు తెలియదు, ఐడియా కూడా రాదు కొత్త వారికి అయితే. అందుకోసమని నేను దీంట్లో చెప్పట్లేదు. కటింగ్ చేస్తూ ఎక్కడ ఎలా చేసుకోవాలో చెప్తే మీకు ఐడియా వస్తుంది. అందుకోసమని ఇది బ్లౌజు. వాయిస్ బాగోక కొంచెం ఒంట్లో బాగోక వీడియోస్ పెట్టలేదండి. అందుకని హ్యాండ్ స్టిచ్చింగ్ ఎప్పుడు షూట్ చేసింది ఇప్పుడు పెడుతున్నాను. నెక్స్ట్ వీడియో బ్లౌజ్ కటింగ్ వీడియో పెడతాను. అందులో కంపల్సరీ చెప్తాను మీకు ప్రాబ్లమ్ సొల్యూషన్. చూడండి నెక్స్ట్ వీడియో కంపల్సరీ. తినండి. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత అలా వచ్చింది ఒకసారి చూసుకొని డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అంతేనండి. రెండో కుట్టు కూడా వేసేసుకొని సైడ్ జాయింట్ చేసుకోవాలి. కింద మార్కింగ్ పెడుతున్నాను నేను నడుము లూజ్ కట్ ఎంత అని. ఇలా సమానంగా సర్దుకొని హ్యాండ్ లూజు మనకి చంక రౌండ్ దగ్గర లూజు చూసుకుని ఆది బ్లౌజ్తో చూసుకొని స్టిచ్ వేసుకోవడమే. ఒక 6 ఇంచులండి చెయ్యి లూజు. 6 ఇంచుల దగ్గర పెట్టుకుని ఇలా రఫ్ ఇచ్చుకోండి. తర్వాత చంక రౌండ్ లూజు. తర్వాత కింద మార్కింగ్స్ పెట్టుకున్నాను, దాని అంటే కుట్టేసుకోవడమే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేను రిప్లై